హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీతో సరదాగా మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ సుజీ. ఈ రోజు నేను మీకోసం చేయబోతున్న వంట టమాటా పచ్చడి చేస్తున్నానండి. చెన్నై మోడల్లో చేస్తున్నాను. అది ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీకు కూడా చూపించేస్తాను, మీరు కూడా చూసేయండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి, మీకు కూడా చూపించేస్తాను, ఒకసారి మీరు కూడా చూసేయండి. ఫస్ట్ టమాటాలని ఒక 3 టమాటాలు తీసుకున్నానండి, పెద్ద సైజు. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలానే ఆనియన్స్ కూడా తీసుకున్నానండి. అలానే కొత్తిమీర కూడా తీసుకున్నాను. ఒక 20 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. అలానే ఒక 4 రెబ్బలు కరివేపాకు తీసుకున్నాను. అలానే వెండిమిరపకాయలు, జీలకర్ర కూడా తీసుకున్నానండి. అలానే శనగపప్పు, మినపప్పు కూడా తీసుకున్నాను. లాస్ట్ మనకి కొత్తిమీర కూడా తీసుకున్నానండి. ఇంకా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందామండి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. నేను ఒక 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదండి, మినపప్పు, శనగపప్పు వేస్తున్నానండి. ఇవి కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం రెడ్ కలర్ రావాలండి పప్పులు. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. నేను ఎండుమిరపకాయలు ఒక 5 తీసుకున్నానండి. అలానే జీలకర్ర తీసుకుంటున్నానండి. ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి జీలకర్ర కూడా. ఇవి కూడా కొంచెం ఫ్రై అవనిద్దామండి, ఎండుమిరపకాయలు, జీలకర్ర కూడా. ఇవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. అలానే ఆనియన్స్ కూడా వేయాలి. ఆనియన్స్, ఎండుమిరపకాయలు, జీలకర్ర మొత్తం అన్ని ఫ్రై అవ్వాలండి. కొంచెం ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది లైట్గా. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందామండి. కరివేపాకు కూడా వేసుకుందాం. ఒక 4 రెబ్బలు కరివేపాకు వేసానండి. కరివేపాకు కూడా చాలా బాగుంటుందండి, ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. కొంచెం ఎక్కువ వేసుకోండి కరివేపాకు. ఒక్కసారి మూత పెట్టేసుకుందామండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని కొంచెం పచ్చగా దంచేసుకోవాలి. దంచేసుకున్న తర్వాత ఇవి కూడా వేసేసుకోవాలండి అందులో. ఒకసారి మొత్తం చూసుకుందాం. ఇవి కూడా వేసేసుకుంటున్నానండి. ఈ వెల్లుల్లిపాయలు కూడా అందులో ఫ్రై అయిపోతాయి. ఒక్కసారి మూత పెట్టేసుకుందాం అండి. ఇంకొకసారి మూత పెట్టేసుకుందాం. ఒక 2 మినిట్స్ ఉంచుదామండి. చూసుకుందామండి. చూసారు కదా ఎలా ఫ్రై అయిందో. ఆనియన్స్ ఇలా ఫ్రై అయితే సరిపోద్దండి, ఇంకెందుకు మించి ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుందామండి. కొత్తిమీర కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇది కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై అవనిచ్చి తర్వాత టమాటా కూడా వేసుకోవాలండి. టమాటా ముక్కలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ మూత పెట్టుకుందాం అండి. ఒక 2 మినిట్స్ ఉంచుకుందాం. ఇంకొకసారి మూత తీసి చూసుకుందామండి. చూసారు కదా కొత్తిమీర కూడా చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో టమాటా వేసేసుకోవాలి. చూసారు కదా టమాటా కూడా వేసేసుకున్నాను కదండి. ఇప్పుడు టమాటా వేసుకున్న తర్వాత సాల్ట్ వేసేసుకోవాలండి. మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకోవాలి. నేనైతే ఒక 1 టేబుల్ స్పూన్ వేస్తానండి. ఒక 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇది కొంచెం చక్కగా గుజ్జులాగా వచ్చేయాలండి. చక్కగా వాటర్ అంతా ఎక్కుపోయి
టమాటా వాటర్ అంతా వేసిపోయి చక్కగా ఉడికిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. టమాటాలు కూడా మంచి గ్రేవీ గుజ్జులో వచ్చేయాలండి ఇది. ఇప్పుడు ఒకసారి మనం మూత పెట్టేసుకుందాం. మంటలు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని చూడండి మూత పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 5 minutes వరకు ఉంచుకుని తర్వాత మూత తీసుకుని చూసుకుందామండి. చూసారు కదా ఎలా కుక్ అయిపోయిందో. ఇలా కుక్ అవ్వనివ్వాలండి. ఇంకొక 2 minutes కుక్ అయితే సరిపోద్ది. మూత పెట్టేసుకుందామండి. ఒకసారి మళ్ళీ మూత తీసి చూసుకుందామండి. చూసారు కదా అయిపోయిందండి. చక్కగా కుక్ అయిపోయింది కదా. ఈసారి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిద్దామండి. దీన్ని ఒక 5 minutes చల్లారితే సరిపోద్ది. చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవచ్చండి. ఒక 5 minutes అలా వదిలేద్దాం. మూత పెట్టకుండా అలా వదిలేస్తే ఓపెన్గా చక్కగా చల్లారిపోద్దండి. చూసారు కదండి చల్లారిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో తీసేసుకుందామండి. మిక్సీ జార్లో ఇలా తీసేసుకుని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందామండి. చూసారు కదండి ఎంత చక్కగా అయిపోయిందో పచ్చడి. సూపర్ అంటే సూపర్ నలిగిందండి. ఇప్పుడు ఇది ఎలా ఉందో ఒక బౌల్లో తీసేసుకుని టేస్ట్ ఎలా ఉందో మీకు కూడా చెప్తాను. మీరు కూడా చూడండి. ఇలా ఉన్న పచ్చడిని బౌల్లో వేసేసుకుంటున్నాను నేను. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. చూసారు కదండి ఒక బౌల్లో తీసుకున్నాను కదా. ఇది ఎలా ఉందో టేస్ట్ ఒకసారి మీకు టేస్ట్ చేసి చెప్తాను. బస్ సూపర్ అంటే సూపర్ ఉందండి. ఉప్పు కారం పులుపు అన్నీ బాగా కరెక్ట్గా సరిపోయింది. ఇంట్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మీ ముందు ఉంటుంది మీ సుజీ. బాయ్.